ఈ వీడియోని మీరు చూసే ఉంటారు. అయితే ఈ వింత చేప భూమి అంతానికి సంకేతమా? ఇదే కాదు, ఈ మహాసముద్రంలో వాటర్ అంతా క్యూబ్స్ గా ఫామ్ అవడం, అలాగే మన ఏపీలోనే కొన్ని లక్షల తాంబేళ్లు కొట్టుకోరావడం, అలాగే కేరళలో కొన్ని కోట్ల చేపలు బయట వచ్చి పడిపోవడం, అలాగే మెక్సికోలో రీసెంట్గా జరిగిన ఈ ఓవర్ ఫిష్ అనమాట, దీని పేరు ఓవర్ ఫిష్. ఈ ఓవర్ ఫిష్ అసలు చాలా భూమి దిగాంతాల్లో ఉంటుంది, అంటే సముద్ర గర్భంలో అసలు వెలిగే లేని చోట ఉండే చేప బయటికి ఎందుకు వచ్చింది? ఇదే యుగాంతానికి సంకేతమా? చాలా మంది సముద్రం నుంచి ఏదో ఒక పెద్ద ప్రళయమే రాబోతుంది అంటున్నారు. అయితే వీళ్ళన్నట్టు ఇది నిజంగా జరగబోతుందా? అసలు పురాణాలు దీని గురించి ఏం చెబుతున్నాయి, అలాగే మన సైన్స్ ఏం చెబుతుంది అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ కి మనం ఈ వీడియోలో సమాధానాలు ఎత్తుకుదాం. అంతకుముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో దట్ నేను ఏ వీడియో చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడు ప్రపంచమంతా ఉన్నది ఈ ఒక్క చేప మాత్రమే. ఈ సిల్వర్ లాగా ఉంది కదా, ఈ చేప మాత్రమే ప్రపంచంలో ఉండే ప్రజలందరినీ భయపెడుతుంది. దీన్నే ఓవర్ ఫిష్ అని కూడా అంటారు. అండ్ మనం దీనికి పెట్టుకున్న పేరైతే డూమ్డే ఫిష్ అని పిలుస్తాం. అసలు ఈ ఫిష్ అనేది ఎక్కడో అట్టడుగున సముద్ర గర్భంలో చీకటి ఉన్న చోట్ల ఉంటుంది. అసలు అక్కడ లైటే ఉండదు. అలాంటి దగ్గర ఉన్న ప్లేస్ లో ఉండే చేప ఇప్పుడు పైకి వచ్చింది. అసలు సముద్ర గర్భంలో ఏం జరుగుతుందని ఎవ్వరికి అంతు చిక్కడం లేదు. ఇక్కడ మెయిన్ పార్ట్ ఏంటంటే ఈ ఓవర్ ఫిష్ ఏదైతే సముద్ర గర్భం నుంచి వచ్చిందో దీన్ని మళ్ళీ కొంతమంది వ్యక్తులు తీసుకొని ఆ సముద్రం లోపలికి వదులుతుంటే అది ఏ మాత్రం కూడా లోపలికి పోవడం లేదు, మళ్ళీ బయటే వచ్చేస్తుంది. ఎన్నిసార్లు లోపలికి వదిలినా సరే ఇది మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. అసలు దీని వెనక ఉన్న స్టోరీ ఏంటని చెక్ చేస్తే ఈ పర్టికులర్ ఫిష్ కే ఒక మిథాలజీ స్టోరీ ఉంది. అసలు ఈ ఫిష్ ని చూడటమే చాలా రేర్. ఏదో 100 సార్లు మనం చూసుంటాం, అది కూడా మనకు ఊహ తెలిసిన సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా 100 సార్లు ఏమో చూసుంటాం. అంత రేర్ ఫిష్ ఇది. ఈ ఓవర్ ఫిష్ ఎప్పుడైతే ఒడ్డుకు వస్తుందో అప్పుడే ఏదో ప్రళయాలు జరుగుతాయని ఒక పెద్ద నమ్మకం. అదే కాకుండా ఇది వచ్చినప్పుడల్లా ఒక ప్రళయం అయితే జరిగిందంట. సో దీనివల్ల ప్రజలందరి నమ్మకం ఏంటంటే ఇది వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతుంది అన్న ఒక పెద్ద నమ్మకం. ఈ ఓవర్ ఫిష్ ఎంత డీప్ లో ఉంటుందంటే ఇది దాదాపుగా సముద్ర గర్భంలో 3280 అడుగుల లోతులో ఉంటుంది. అంటే ఆలోచించండి ఎంత లోతు అని. అండ్ ఇది దాదాపుగా 56 ఫీట్ అయితే పెరుగుతుంది అండ్ 270 kgs అయితే ఉంటుంది. ఇది సముద్రంలో ఉన్న చోట జస్ట్ 1% మాత్రమే లైట్ ఉంటుంది. జస్ట్ ఆలోచించండి, ఒక 5 అడుగుల చేప మనకు పడితేనే, గాలానికి పడితేనో లేదంటే వలకు పడితేనో ఓ అమ్మ మనకు చాలా పెద్ద చేప అయితే పడిపోయిందని చాలా సంతోషిస్తాం. కానీ ఇది 56 ఫీట్ అంటే 56 అడుగులంటే ఎంత పెద్దదో ఊహించుకోండి. దీన్ని ఎత్తడానికి దాదాపుగా 20 మంది దాకా అవసరం అవుతుంది. అంత వెయిట్ 270 kgs అంటే ఒక సింహం, బాగా బలిసిన సింహం అంత వెయిట్ అనమాట. సముద్ర గర్భంలో దీన్ని వేటాడే జంతువే లేదు. ఎందుకంటే అసలు ఇది వర్టికల్గా ఎట్లా స్విమ్ చేస్తుంది, అన్ని చేపలు ఎలా స్విమ్ చేస్తే ఇది మాత్రం ఎలా స్విమ్ చేస్తుంది. జస్ట్ నిదానంగా అది స్విమ్ చేసినట్టు కూడా తెలియదంట. నిదానంగా స్విమ్ చేసి అట్లనే లోపలికి వేసుకుంటుంది. అంత ప్రెడేటర్. దీని ప్రైమ్లో ఇదే కింగ్. సో దీని మిథాలజీ స్టోరీ ఏంటంటే జాపనీస్లో దీని గురించి చాలా మిథాలజీ స్టోరీస్ ఉన్నాయి. సో అప్పట్లో సెయిలర్స్ ఉంటారు కదా, సెయిలర్స్ అంటే అట్లాగనే ఒక పైరట్స్ అనుకోండి. సో ఈ ఫిష్ని చూసి వాళ్ళు సముద్ర గర్భంలో ఏదో మాన్స్టర్ వచ్చింది, ఏదో పెద్ద పామును చూసామని దాన్ని ఒక థియరిటికల్గా ఒక డ్రాయింగ్ కూడా వేశారు. అది చూడడానికి ఎలా ఉంటుందంటే నిజంగా ఒక సీ మాన్స్టర్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. అంత భయంకరంగా ఉంది వాళ్ళు చూపించిన దాంట్లో మాత్రం. జాపనీస్లో దీనికి పెట్టిన పేరు ఏంటంటే రైగునో సుకాయ్. దీనికి అర్థం ఏంటంటే మెసేజర్ ఫ్రమ్ డ్రాగన్ ప్లేస్. అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే సముద్ర రాజు దగ్గర నుంచి వచ్చిన ఒక మెసేజర్ అని వీళ్ళు భావిస్తారు. సో ఈ జాపనీస్ వాళ్ళు మెయిన్గా బిలీవ్ చేసేది ఏంటంటే సముద్రంలో మా రాజులు, మా దేవతలు, దేవుళ్ళు ఉన్నారు. సో అక్కడ ఏ సముద్రం నుంచి వచ్చిందో ఆ సముద్ర రాజు మనకి ఏదో మెసేజ్ ఇవ్వాలనే ఈ చేపని ఇక్కడ పంపించుంటాడు అని వాళ్ళు బిలీవ్నెస్ అనమాట. మనుషులకి ఏదో జరగబోతుంది అని మెసేజ్ ఇవ్వడానికి ఈ చేపను పంపించుంటాడు. సో దీనికి ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం జపాన్లోని ఒక చిన్న గ్రామంలో ఇదే విధంగా ఈ ఓవర్ ఫిష్ అయితే బయట వచ్చి పడిందంట, ఆ గ్రామానికి కనిపించిందంట. సో ఆ గ్రామంలో ఉన్న కొంతమంది ఏమనుకున్నారంటే ఈ చేప వచ్చిందంటే మనకు మెసేజర్. ఆల్రెడీ చెప్పినట్టు వాళ్ళు నమ్ముతారు కాబట్టి ఏది సముద్రంలో మా దేవతలు, దేవుళ్ళు ఉన్నారనేసి. సో ఈ చేప ఎప్పుడైతే కనిపించిందో వాళ్ళు అప్పుడే డిసైడ్ చేసుకున్నారు. కొంతమంది గ్రామంలో ఉన్న కొంతమంది జనం ఏమనుకున్నారంటే ఇక్కడ ఏదో జరగబోతుంది, ఈ గ్రామం అంతమైపోతుంది, సో మనం ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవాలి, ఇది మనకు రాజు ఇస్తున్న ఆజ్ఞ అనేసి కొంతమంది వెళ్ళిపోయారు. అండ్ ఇంకొంతమంది ఏం చేశారంటే అరే ఏందిరా వాళ్ళు చెప్పేది ఏంది, అసలు ఇవన్నీ నమ్మకాలు నమ్మలేము మనము అనేసి అక్కడ కొంతమంది ఆ గ్రామంలోనే అక్కడే నివసించారంట.
సో ఇది జరిగిన ఒక వారానికి 2 వారాలకి అక్కడ భూకంపాలతో ఒక పెద్ద సునామీ వచ్చి ఆ గ్రామమే ఎగిరిపోయింది, అంటే కనుమరుగైపోయింది. సో దీనివల్ల వీళ్ళకి ఇంకా నమ్మకం ఎక్కువైపోయింది. ఓహో ఇది నిజమే, మనకు ఏదో ఒక ఈ చేప వచ్చిందంటే మనకు ఏదో ఒక మెసేజ్ అయితే వస్తుంది, లేదా ఏదైనా జరుగుతుంది అని సంకేతం ఇవ్వడానికి ఈ చేప అయితే వస్తుంది అని ఇంకా ఎక్కువ బిలీవ్నెస్, నమ్మకం అయితే పెరిగిపోయింది. సో దీనికి ఇంత పెద్ద మిథాలజీ స్టోరీ అయితే ఉంది. అప్పటి నుంచి వీళ్ళకి ఇంకా భయం అయితే పెరిగిపోయింది అనమాట. సో ఈ స్టోరీని ఇంకా రియలిస్టిక్ గా ఇంకా ఇంట్రెస్టింగ్ గా చెప్పడానికి ఇలా ఏం జరిగిందంటే 2011లో మనందరికీ తెలిసిందే, జపాన్లో భూకంపాలతో కూడి ఒక పెద్ద సునామీ, భారీ సునామీ వచ్చిందని మన అందరికీ తెలుసు. సో ఆ సునామీ రాకముందు కొన్ని నిమిషాల ముందు ఈ ఓవర్ ఫిషెస్ అన్ని బయట వచ్చాయంట. ఇవన్నీ మనం ఇంటర్నెట్లో చదవచ్చు. ఇప్పుడు దాకా అయితే మనం మిథాలజీ బేసిస్ పైన చూసాం, కానీ ఇప్పుడైతే అసలు నిజానికి వద్దాం, సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో హానెస్ట్ గా మాట్లాడుకుంటే మనకి ఇలాంటి ఫిషెస్ గురించి తెలియడం చాలా తక్కువ. మనకు షార్క్స్ తెలిసినట్టు, అలాగే మన జంతువుల గురించి తెలిసినట్టు, వేల్స్ గురించి తెలిసినట్టు ఇంత డీప్ గా ఈ ఫిషెస్ గురించి అయితే మనకు తెలియదు. ఈవెన్ అసలు ఈ ఫిష్ ఎంతకాలం బతుకుతుంది అని కూడా మనం చెప్పలేం. అందుకే ఇది ఒక రేర్ ఫిష్. అండ్ సెకండ్ పాయింట్గా, భూమి మీద ఏదో ఒక విపత్తు జరగబోతుంది, ఏదో ప్రళయమే రాబోతుంది అని తెలిస్తే వెంటనే భూమిపైన ఉండే జంతువులకి, అక్కడున్న పక్షులకి ఏదో తెలియని ఒక ఇంట్రెస్టింగ్గా బిహేవ్ చేస్తాయన్నమాట. అక్కడ నుంచి ఎక్కడైతే ప్రమాదం జరుగుతుందో అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోవడం, ఇవన్నీ మనకు మన అమ్మ వాళ్ళే చెప్పుంటారు. నాకు తెలిసి మీరందరూ కూడా వినే ఉంటారు ఇలాంటి కథలు. ఇది కథ అని చెప్పడానికన్నా సరే దీన్ని కూడా సైన్స్ నమ్ముతుంది. ఎప్పుడైతే ఒక ప్రళయం రాబోతుందో అప్పుడు జంతువులైనా సరే, పక్షులైనా సరే అక్కడ నుంచి వింతగా ప్రవర్తించి అక్కడ నుంచి వెళ్ళిపోతాయంట. ఈవెన్ ఇది విధంగా ఎక్కువ తెలిసేది పాములకి ఇలా పసిగట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అవి భూమిపైనే ఉంటాయి కాబట్టి దానికి గ్రహించే శక్తి చాలా ఎక్కువ. వెంటనే ఒకవేళ భూమి మీద ఇట్లాంటి విపత్తే జరుగుతుందంటే పాములు కూడా వెంటగా బిహేవ్ చేస్తాయంట, అక్కడ నుంచి వెళ్ళిపోతాయంట. సో అయితే ఈ ఓవర్ ఫిష్ గురించి సైన్స్ ఏం చెప్తుందంటే, సో ఏజ్ అయిపోతుంది, ఏజ్ అయిన కాలంలో ఈ ఓవర్ ఫిష్ బయట వచ్చి చనిపోతుంది. సో ఇది అందుకనే వచ్చి ఉండొచ్చు అనేసి అంటున్నారు. కానీ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఓకే బ్రో ఏజ్ అయిపోతే వచ్చి చనిపోతుంది అంటున్నారు, ఓకే, కానీ ఇప్పుడు బయటపడింది ఒక యంగ్ ఫిష్ కదా, మరి ఎలా జరిగిందంటారు అనేసి మీకు ఒక డౌట్ కూడా రావచ్చు. సో దీనికి మెయిన్ కారణం వచ్చి గ్లోబల్ వార్మింగ్. ఇప్పుడు మన భూమి పైన గ్లోబల్ వార్మింగ్ చాలా పెరిగిపోతుంది. ఈవెన్ ఎంతగా అవుతుందంటే మనం ఊహించుకోవలేం. రీసెంట్గా ఢిల్లీలో పొల్యూషన్ ఎంత ఎక్కువైపోయిందంటే ఈవెన్ మనం అక్కడ శ్వాస తీర్చుకొని కూడా ఉండలేం, బతకలేం. ఒక 70 సంవత్సరాలు బతకడమే ఎక్కువ అనుకుంటే ఒకవేళ అక్కడ బతికితే ఆ 70 సంవత్సరాలు కాస్త 50 సంవత్సరాలకు మారిపోతుందేమో. సో భూమి మీద ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమి లోపల చాలా వేడి ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇది భూమి మీదే కాదు, సముద్ర గర్భంలో కూడా గ్లోబల్ వార్మింగ్ చాలా ఎక్కువైపోతుంది. అక్కడ కూడా ఏదో హీట్ వచ్చినట్టు గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోతూ ఉంది. అందుకే ఎక్కడో సముద్ర గర్భంలో ఉండాల్సిన చేపలన్నీ సో వాటి విధి విధానాలు మార్చుకుంటుంది. మనం ఇక్కడ కూడా బతకాలి, ఇక్కడ కూడా అలవాటు చేసుకోవాలని అవి అలవాటు పడుతున్నాయేమో. సో లాస్ట్గా వీటి వల్ల ఏదైనా ప్రళయాలు వస్తాయా అంటే కరెక్ట్గా ప్రూఫ్ ఏమీ లేదు. సో సైన్స్ కూడా ఇది ఒకవేళ వస్తుంది అని చెప్పలేం, రాలేదు అని చెప్పలేం. ఎవరి నమ్మకం వాళ్ళది, కరెక్టే కదా. జస్ట్ ఇప్పుడు మీ ముందు మాట్లాడుతున్న నేను కూడా ఎప్పుడు చనిపోతాను అన్నది ఎవ్వరికీ తెలీదు. ఆ విధి అప్పుడు అలా జరగాలి అని అంటే ఖచ్చితంగా జరుగుతుంది. విధిని ఎవ్వరూ మార్చలేరు. అయితే నా ఒపీనియన్ ఏంటంటే వీటి వల్ల ప్రళయాలు వస్తాయా అంటే నేను 0% అయితే చెప్పగలను న్యూట్రల్గా. ఆ సైన్స్ చెప్పినట్టు అది వస్తే రావచ్చు, రాకపోతే పోవచ్చు. ఎందుకంటే మనం ప్రిడిక్ట్ చేయలేమన్నమాట, నేచర్ని ఎప్పుడు ప్రిడిక్ట్ చేయలేం. సో లాస్ట్గా చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి మూఢనమ్మకాల వల్ల జాపనీస్ వాళ్ళు నమ్మినట్టు ఈ సముద్ర గర్భం నుంచి రాజు వచ్చాడు, రాజు పంపించాడు, ఇవన్నీ కూడా వినడానికి బాగుంటాయి కానీ నమ్మడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మనం బతుకుతున్న కాలంలో ఏఐతో బతుకుతున్నాం, అండ్ టెక్నాలజీతో బతుకుతున్నాం, అండ్ రోబోట్స్ కూడా వస్తున్నాయి. ఇలాంటి టెక్నాలజీ ఉన్నప్పుడు మనం ఇలాంటివి నమ్మాలంటే చాలా కష్టంగానే ఉంటుంది. సో నేను చెప్పేది వచ్చేది ఏంటంటే మూఢనమ్మకాలని నమ్మొద్దు. ఈ మూఢనమ్మకాల వల్ల చాలా మంది కూడా మోసపోతున్నారు. అయితే వీటి మీద మీ ఒపీనియన్ ఏంది, మీరు ఏమనుకుంటున్నారు అన్నది కింద కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ టు వాచ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని లైక్ చేయండి. సో దీనివల్ల నాకు ఇంకా ఒక మంచి బూస్ట్ దొరుకుతుంది. ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఇంకా ఒక మోటివేట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.